అన్నగారు కేజీన్నరనా? ఎంత కేజీ ఎంతనా చూస్తాను అదే ఏంటింది కేజీ చాలే. నేను ఇంకా అదే 340 అంటే ఇంకా కేజీ అంతే అనుకున్నా. నార్మలే కదన్నా? నార్మలే. మనకు చిన్న కోడి ఆ కోడి వేసాను. అది కొట్టది అది రెండు మొత్తమేనా? రెండు ఒకటే కన్నా. అదేసి ఫస్ట్ తీసింది ఇంకా మెనూ చిత్రాలు చాలా చూపెడతాను. ఇది వద్దులేనా వేసేది ఏనా? ఇది వేసేయలేదు సార్. చిన్నది అంటే అది చిన్నది కొట్టాను అయిపోతుంది. ఓకే రైట్. అదే కొట్టమంటావా? కొట్టేసారు. ఇది చిన్న ఉంది, ఇది కాస్త పెద్ద ఉంది. ఇదేనా? అన్నగారు 330. 300 ఉన్నాయి. 300 కొట్టాను. మెడకే తలకి కొట్టి తీసే అయిపోతుంది. నీకు మిఠాయి మాంసం మా అబ్బాయికి అందరూ లెక్క కావాలి. ఓకేనా? చిన్న కూడా అన్న మీడియమా? చిన్న ఎగ్జామ్ ఉంది. ఏమన్నా గారు మీ దాంట్లో వినాయకుడు పెట్టారా మీ అపార్ట్మెంట్లో? దాంట్లో అటువంటి ఫార్మాలిటీస్ కోట్ల విజయ భాస్కర్ స్టేడియం దగ్గర ఎప్పుడు ఉంటారు. అంటే నిజమే, అది అన్నారు కరెక్టే. ఒకప్పుడు తెగ ఉండేది. బ్యాంక్ ఉందా బజాజ్ దాని దగ్గర రోజు రోజు ఉంటుంది. అది 10 అన్న 11? 10 నుంచి స్టార్ట్ చేస్తారు. అదే అంటే ఇంతకుముందు అడ్డ చెప్పాక ఇప్పుడు పడితే అక్కడ ఏ సందులు పడితే సందులో పెట్టారు నా కొడుకు. మరి సందులు పెట్టకుండా మెయిన్ రోడ్లో పెడతారు. ప్రకాష్ ఆ టైం పెట్టరా? 10 స్టార్ట్ చేస్తాడు అక్కడ. ఏది మన పాకాయ ముందు పెడతాడు. మన సాగర్ అప్పిస్తాం అన్న సెకండ్ లెఫ్ట్ చేసుకుంటాడు అక్కడ. ఆ లెఫ్ట్ తీసుకుని అది అక్కడికి వెళ్తావు. లంబడి బస్ చూడు రోడ్ నెంబర్ 14 అది ఆడ పోతాడు. అటుండరు చూసుకుని వెళ్తాడు ప్రకాష్. అడెల్లా ఎంగల్ టెంపుల్ కింద గదికి ఒమేగా లెఫ్ట్ దెబ్బ తిన్నవాడికి అనేకమైన అడ్డదారులు ఉంటాయి. ఒకసారి దెబ్బ తినాలి. అంటే కారు అవసరం కాబట్టి తప్పదు. రోజులు వస్తుంది కాబట్టి అని లేకపోతే ఏమో శుభ్రంగా చేసుకుంటే ఎనీ టైం వస్తున్నాయి. 5-10 నిమిషాలు వచ్చారు. ఇంకా మనం నడితేనే తలకాయ నొప్పి వెనకాల కూర్చొని ఎందుకు తాగిందో తాని బుద్ధి ఈ బుద్ధి మన కట్టకు వచ్చిన ఇంట్లో చూసినా మన డబ్బు అంటాడు. రైట్ అన్న 300 ఇచ్చారు కదా? ఎలా బై రెడీ? అరే బై రెడీ ఇక్కడ ఇక్కడ ఆపే చూద్దా సారీ ఏంటి చికెన్ 300 తీసుకురామని చెప్పి ఖాళీ నిలబడరా.
నువ్వు కానీ నిలబడి నువ్వేం చెప్పొద్దు ఊరికే నిలబడిపే నేను బాగోలేను. నువ్వు మంచిగానే ఉన్నావు దాన్ని రారా నేను ప్రెషర్ వచ్చినా లేదు ఉదయాన్నే మొహం కూడా కడిగలేడు ఓకే లెగ్ చెస్టే కావాలి. ఒరే ఆమె లెగ్ అడుగుతుంది. నాకు మా అమ్మకే. మీ అమ్మ నాకు ఫోన్ చేసింది. ఆవిడ ఫోన్ చేసి నాకేం చెప్పలేదు ఆవిడ. ఓకే ఓకే ఇది మీకా? ఓకే ఓకే ఒక నిమిషం రే. మామయ్య వచ్చాడని చెప్పి అమ్మ తీసుకున్నాము. ఇదో బైరెడ్డి చూసుకోరా. మా అమ్మకి ఆడ పొట్టు లేపుతాడు. ఇదండి తొడలు వాడు కట్ చేసుకునే విధానం చూడండి. ఇప్పుడు దుమ్ము లేపుతాడు. రసమర్శిమ తిను 13 రూపాయలు ఫ్రీ. ఇట్లానే వేయాలన్నా కట్ చేయాలన్నా? గురుగారు ఎప్పుడైనా పిలుస్తారా వీన్ని? ఎప్పుడైనా పిలుస్తారా టెంపరీగా డ్రైవింగ్కి? కొట్టేసినా? లైట్లు గీట్లు ఆడవిడి చేశాడా? వీడుంటే మాత్రం దుమ్ము లేపుతాడు. వీడికి కళ్ళ కపటం ఉంది లేని మనిషి. ఎంతరా ఏజ్? 25. ఇంకా దగ్గరకు వచ్చినావు ఇంకేం చేస్తావురా? కారు కొందామని ఏమైనా ఆగిదేమా? ఇది కొనేసిండా? కొనియుడు ఏదాన్ని ఆపట్లేదు. ఏం కర్రా? డిజైరా? ఓకే అబ్బా మంచి బండి. భలే బండి అండి, మంచి బండి. నా బండి అడిగితే ఇచ్చేవాళ్ళు కదా. ఏజెంట్ 20 సంవత్సరాలు అయింది. దాన్ని ఎవడు కొనలేడు. నీకనే 50,000 60,000 ఇచ్చేవాను కదా నేను. ఎంత పడిందిరా? బాబా గురుగారు వీడు మామూలు కదండి. వెరీ గుడ్. అంటే మనుషులకి కొన్ని కోరికలు ఉన్నాయి కదా, ఈ దబదబా తీర్చుకుంటున్నాం. నా బలి కోట్లు ఉంటుంది అనుకుంటాను. నా బలి కదా మన ఇది కోట్లు ఉంది అనుకుంటున్నాను. అరే బైరెడ్డి ట్రాన్స్పోర్ట్లో కూడా పెట్టినావురా? ట్రాన్స్పోర్ట్లో కూడా పెడతావా? అంటే ఎప్పుడన్నా గిరాకీ వచ్చింది అనుకో, ఇట్లా పలానా దగ్గరికి పోవాలని పోతావా? అది కారు ఆ కారు వేరే అన్న 500కి అవుతావన్నా? మంచి మిఠాయి మాంసం ఓకే గురూజీ. 800 రూపాయలు నెక్స్ట్. చిన్న అన్నగారు నమస్తే.
నేను ఇప్పుడు కొట్టారా? రాత్రి మర్చిపోయాను మళ్ళీ. ఓకే 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 థ్యాంక్ యూ $420 $420 received on PhonePe. నిన్న కోళ్ళు దొరకలేదు గురించి ఫుల్ గిరాకీ. అంటే మెయిన్ రోడ్ల మీద షాపులన్నీ ముగించేశారు ఈ వినాయక నిమజ్జనానికి ఆటంకం కలుగుతుందని. నేను నా వైన్ షాప్లో కూడా బందీ ఉంటుంది కదా గురించి. తాగుతారండి మందు మీరు? బా లెజెండ్ అండి మీరు. అంటే ఫస్ట్ నుంచి అలవాట్లేదా మధ్యలో ఏమన్నా? ఇన్స్పిరేషన్ మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్. తిన్నికి గతి లేని పొజిషన్ నుంచి వచ్చాం. నాకు తెలిసేంతవరకు అసలు అంత కష్టంగా ఉంది. మా నాయన ₹100 ఉందండి వైన్ షాప్ కూడా తెలియదు. అంటే ఆయన ఒక వ్యసనానికి అలవాటు పడిపోయాడు. మేము దాన్ని తప్పు అనేది ఎందుకంటే ఆయన తాగి చివరైపోయేవాడు, వంకేవాడు పాపం. ఒకవేళ మానేసిన అనేది 4 పీక్కునేవాడు. కానీ భలే పని చేసేవాడు గురించి. పని చేసేవాడు ఏదైనా వస్తే తాగేవాడు. ఉంచుకునే అలవాటు దాచుకుందాం ఇట్లాంటివి అనేది. చివరికి నా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాలు కొద్దిగా ఈయన సుఖంగా ఉన్నాడు. అలా మామూలుగా అవి ఒక అంటే డ్రైవింగ్ చేస్తూ బండి మీద పోతూ కాలు గుర్తున్నాడు. కాలు తిరిగిపోయి అంత దూరం పడింది. మా ఊరి సర్పంచ్ ఆయన చెన్నకేశ్వరుడు ఆయన కాలును ఒక అట్ట దాంట్లో పెట్టి నిమ్స్కు పంపించాడు. నిమ్స్లో 4 రోజులు టైం పడుతుందన్న. 4 రోజులు టైం అయితే కాలేం పని కుడుతుంది అని చెప్పి చర్చికి ఫోన్ చేస్తే వెంబడి వచ్చామన్న. మేము ఎప్పుడు చర్చికి ఒకటే ఒక రోజు ఆపరేషన్ చేశాడు. 10 రోజులు నడిచేసిండు. ఇంత బాగా చేశాడు. అట్లా ఒక 10 సంవత్సరాలు నా దగ్గరనే మంచిగా ఉంది. కానీ షుగర్ లేదంటే మళ్ళీ మందు తాగాడు, కోమాలకి వెళ్ళాడు. అప్పటికి షుగర్ అన్నీ అటాక్ అయింది. అబ్బా ఏ వేయను హీరో మిఠాయి మాంసం ఎక్కేనా మరి ఖర్చు అవుతుంది. ఎలా ఎక్కువ ఒక లెక్క చాలు. ఒక లెక్క కడిగేసి వస్తే మరి చూడండి. ఓకే రైట్ ఓకేనా. ₹120 ఇంకొంచెం వేసేయండి. ఎలా చెప్పవే 150కి ఎలా మంచి ఓకేనా. తమ్ముడు ఇందాక ఆడు బుల్లెట్ వాడు ఉన్నాడు కదా, ఆ పిల్లోడు మీ ముందరనే ఉండేది. వాడు వస్తే నేను మీకే అనుకున్నా చికెన్. వాడు వాళ్ళ ఇంటికి చికెన్కి వచ్చిండు, చుట్టాలు వచ్చాడని. అమ్మ అప్పుడు చికెన్ చెప్పేది కదా వాడికి, మాట అయినట్లేదా? సరేలే నువ్వు చేతికి వచ్చావుగా, నీకు కూడా ఒక
కుటుంబ బాధ్యతలు తెలియాలి. ఎదిగావు కదా. ఆకాష్ గారు లెగ్గుంచాలా? ₹50 received on phone pay. మనకి క్యాష్ ఇస్తారా? అవును. ఎవరు ఆకాష్ గారు? ఇతను మీ చుట్టమ్మా? బాగుంది. బాగుంటే ఎక్కడ ఉంటాడు? ఇన్నే ఉంటాడా? లోకలేనా మీది? లోకల్ కాదు. చదువు కోసం వచ్చా? అయిపోయిందా చదువు? జాబా? వెరీ గుడ్. బంగారం లాంటి బావ దొరికేది నీకు. ఎలాంటి అలవాటు లేదు. నేను చిన్నప్పుడు వాకింగ్ నిన్ను చూసే ఇన్స్పిరేషన్ ఆకాష్ గారు. పార్కులో మిమ్మల్ని చూసే వచ్చేవాడిని. రమ్మంత ఇప్పుడు వెళ్తున్నారా? మా వర్గానికి ఇన్స్పిరేషన్. అప్పుడు 300 చేస్తానన్నా. రైట్ 300. ఏం చదువుతున్నావు? ఇంజనీరింగా? విదేశీ ఏమన్నా చదువుకి వెళ్ళాలా? విదేశీ చదువుకి ఏమైనా వెళ్తావా? ఇక్కడనేనా వెళ్తావు కదా. చూడాలా మీ ఫ్యామిలీ కట్లో కన్నీళ్ళు తెప్పించాలా. అవి ఆనంద బాష్పాలు తెప్పిస్తాయి. ఓకే. ఎవరు? అవునా? మీ నాన్నగారు ఖాళీ ఉండరు ఇంకా? ఎప్పుడు చికెన్ గికెన్ ఆయన చేయడు అసలు. పట్టించు. అమ్మగారు కూడా వెళ్తున్నారు ఇప్పుడు? పాత కంపెనీ. ఓకే. ఇప్పుడు ఒకప్పుడు లేడీస్ మనకు కాంపిటీషను యాన్నో ఒక 5-10% ఉంటుంటే మహా ఎక్కువ. ఇప్పుడు ఏకంగా 30% బాగా దాటిపోతున్నాడు కూడా. మొగలే దాటిపోతున్నాడు. నిజంగా వాళ్ళ డెడికేషన్ చూస్తుంటే మతిపోతుంది. వాళ్ళనే ఎక్కువగా తీసుకుని, ఎందుకంటే వర్క్ కూడా వాళ్ళే బాగా చేస్తారు. మనం 4 బాధకాలు పెడితే వాళ్ళు సిన్సియర్గా వర్క్ చేస్తారు కదా. అలా ఉండాలా. అందుకోసమే మనం ఇట్లా క్రమశిక్షణతో పనిచేస్తున్నాం. అదే ఈజీగా దొరికినంటే చాలా తేలిగ్గా తీసుకునేవాళ్ళం అన్నీ. ఇంజనీరింగ్ అంటే సాఫ్ట్వేర్ సైడేనా? సాఫ్ట్వేర్ కాదు, ఆర్టిఫిషియల్ ఏఐ రోబోట్లు ఉంటాయి కదా, రోబోట్లు కనబడతారు కదా, దాని సైడ్. ఇప్పుడు అంటే అవి తయారియా? అవి తయారు చేయడమా? తయారు చేస్తే టెక్నాలజీ. ఓకే, నిజమే. ఇప్పుడు హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తున్నారు, రోబోటిక్ ఆపరేషన్ అంట. అంటే మిషన్ దాని కాడ ఇలా పెడితే పొట్ట మీద పెడితే టపటప అదే చేసేసుకుంటుందా? అంటే షిప్ లాంటి ఏదో పెడతారు, లేకపోతే ఏదో చేస్తారు, దానికి మెమొరీ అనేది నింపుతారు. దాని ప్రకారం మాకు ఫాలో అవుతుంది. నేను అనుకున్నా ఏదో ఆపరేషన్ అవసరం అవుతారు కొన్ని రోజులు, వాటి కూడా అన్ని మొత్తం నేర్చుకోవడానికి కూడా. కానీ అవే మంచిది డాక్టర్స్. ఖచ్చితంగా మనిషి అనేది అవసరము, కానీ ఎక్కడ వాడాలో అక్కడ వాడతారు.
అదే నాకు తెలియదు, నిన్న ఒక ఆయన చెప్తుంటే నేను అదే ఆశ్చర్యానికి గురయ్యా. ఇంకొక 3 years ఉంటుందా ఇది? ఇప్పుడే ఫస్ట్ అంటే 4 ఉంటుంది. 4 years. చూస్తాను నువ్వు ఏ పొజిషన్కి వెళ్తుంటావు. ఇంకా మీరందరూ ఏ పొజిషన్కి వెళ్ళని నేనే ఉంటాను. నాకు ఈ సేవ మంచి గిరాకీ ఉంటుంది కదా మీకు షాప్లోనే. సేవ, ప్రజాసేవ. ఓకే బాయ్. ఓకే, ఈరోజు గిరాకీ కథ. వీలైనంత వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే ఉదయాన్నే ఫేస్ నవ్వు మూడ్లోకి రావాలంటే చాలా కష్టం అబ్బా. నేను అంతకుముందు వరకు కూడా చాలా డల్గా ఉండేవాడిని. ఈ యూట్యూబ్లోకి వచ్చిన తర్వాతే ఇలా జోష్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను. నాలో మార్పులు అన్నీ కూడా మార్పులు చేసుకుంటున్నాను. ఓకే, ఎంటర్టైన్ చేస్తాను మిమ్మల్ని ప్రతిరోజు. ఓకే బాయ్.